దేవుని నామమునకు స్తోత్రము. అందరికీ మరణాతండి. దేవుని వాక్యం చదువుకుందాము. లూకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనము. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ బంగారు పాదములు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రము చెల్లించున్నాము తండ్రి. ఉన్నవాడను అనువాడను నేను సెలవిచ్చిన రీతిగా ప్రభువా, మా మధ్య ఉన్న తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. కొద్ది నిమిషంలో నీ వాక్యమును ప్రభువా నాయన ధ్యానించుచుండగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ప్రభువా మాతో ఉండుమని అడుగుచున్నాము తండ్రి. ఈ వాక్యము ద్వారా ప్రభువా ఏ బిడ్డను బలపరచునయ్యున్నారో, ఈ వాక్యము ద్వారా ప్రభువా నాయన ఎవరిని ప్రభువా తండ్రి స్థిరపరచునయ్యున్నారో ప్రభువా, ఆదరించినయ్యున్నారో తండ్రి నాయన, మీ విలువైన మాటలు ప్రభువా స్వయముగా మీరే బోధించి తండ్రి అర్థమగు రీతిలో ప్రతి బిడ్డకు ప్రభువా తండ్రి నాయన మీరు తెలియచేయమని త్వరగా రానేని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనంలో మనం ఇక్కడ చూసినట్లయితే ప్రభు చెబుతున్న మాట, ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక. దేవుడి నోటి నుంచి వచ్చే మాట ఏమిటంటే విస్తారముగా ప్రేమించెను గనుక. అంటే దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తే మనకి కలిగే లాభాలేంటి అన్న విషయంలో ఈ రోజున మనము ధ్యానం చేద్దామండి. ఈ లోక ప్రేమ కాదు కానీ మన ప్రేమ దేవునితో ఉండాలి. అంటే విస్తారముగా దేవుణ్ణి మనము ప్రేమించగలగాలి. పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడని యెహోవాను సేవించుమని ఆజ్ఞల్లో మనకి ప్రధానమైన ఆజ్ఞ. అయితే ఈ సేవించే క్రమంలోనే పరిపూర్తిగా మనము దేవుని ప్రేమించాలి. అప్పుడు మనకి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టించినవి మనకి అందచేస్తూ ఉంటారు. ఇక్కడ మొదటిగా చూస్తే ఒక స్త్రీ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆమె పాపాత్మురాలైన స్త్రీగా బైబిల్లో రాయించడం జరిగినది. ఈ లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి మనం చూసినట్లయితే సీమోను అనేటువంటి ఒక పరిసయ్యుడు అనేటువంటి సీమోను ఇంట ప్రభు భోజనానికి కూర్చుంటారు. అదే సమయంలో పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డెలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఎంత చక్కని క్రమమైన రీతిలో ఏమి చేస్తుందో చూడండి. ఆమె వచ్చినది ఇంటికి, తన ఇంట్లో ప్రభువు లేరండి, వేరే ఎక్కడో ఉన్నారని తెలుసుకొని ఆ పరిసయ్యునింటికి ఆమె రావడం జరిగినది. భయపడలేదు. భయపడకుండా ప్రభు కూర్చున్న ప్రదేశానికి వచ్చి ఆయన పాదములను కన్నీళ్లతో తడపడం జరిగినది. ఎప్పుడు వస్తాయి కన్నీళ్ళు అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. అలాగే పశ్చాత్తాపం అనేది మనలో కలిగితే కూడా మొదటగా వచ్చేవి కన్నీళ్ళే. అలాగున ఈ స్త్రీ పశ్చాత్తాపం కలిగిన హృదయముతో వచ్చి ప్రభు పాదాలను తడపడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. తన తల వెంట్రుకలతో తుడిచినది. ఒక స్త్రీ తల వెంట్రుకలని చాలా చక్కగా చూసుకుంటుంది. ఎందుకంటే ఏమన్నా ఒక వెంట్రుక ఊడిపోతూ ఉంటుంటే చాలా అయ్యో తల ఊడిపోతుంది అంటే తల రాలిపోతుంది అని బాధపడుతూ ఉంటారు. అంటే అంత విలువగా చూసుకునేటువంటి తల వెంట్రుకలతో ప్రభు పాదాలు అక్కడ తొడవడం జరిగినది. విలువైన అత్తర్ను తీసుకుని వచ్చి ఆయన పాదాలకి పూసింది. ఇంత మంచి కార్యము ప్రభు పట్ల ఆమె చేస్తూ ఉన్నది. అదే సమయంలో అక్కడ కూర్చున్న వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఈమె ఎలాంటిదో, ఈమె ఎలా ఉండేదో ప్రభువుకు తెలియకుండా ఉన్నదా అని వాళ్ళు మనసులో అనుకుంటుంటే అప్పుడు ప్రభు వారికి సమాధానం ఇస్తూ చెబుతున్న మాట మనం చదువుకుని ఉన్నాము. ఎంత గొప్ప మాట ఈ పాపాత్మురాలైన స్త్రీ గురించి ఆయన మాట్లాడి ఉన్నారో చూడండి. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించినది గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. గొప్ప సాక్ష్యము ఈమె పొందుకుని ఉన్నది. ఇంతవరకు ఈమె జీవితం ఎలాగున్నదో కానీ
ఎప్పుడైతే క్రీస్తు పాదాలు పట్టుకున్నదో, ఎప్పుడైతే క్రీస్తు పాదాలు పట్టుకున్నప్పుడు క్రీస్తులో ఉన్న పరిశుద్ధత ఆమెలోకి ప్రవేశించినదో, ఆమె అప్పటి నుండి చాలా వినయముతో కూడిన రీతిలో ఆమె మారిపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఒక పాపి ప్రభువును ముట్టుకుంటే ఆ పాపము ప్రభువులోనికి రాదు, కానీ ప్రభువులో ఉన్న పరిశుద్ధత ఆమెలోనికి వెళ్తూ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు పశ్చాత్తాపమైన హృదయముతో ఆమె దేవుని సన్నిధికి వచ్చిన ఆమె పాపములు క్షమించబడ్డాయి. అందుకే దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, విస్తారంగా మనము దేవుని ప్రేమిస్తే మన పాపములు కూడా దేవుడు క్షమిస్తానని తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రభు క్షమిస్తారు కదా అని పాపం వెంబడి పాపం చేసుకుంటూ వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ ప్రభు క్షమించిన తరువాత మరలా మనం ఆ తప్పిదం వైపు చూడకుండా స్థిరమైన మనస్సు మనము కలిగి ఉంటే అప్పుడు మనల్ని ఇంకా ప్రభు ప్రేమించేవారైనారు. ఎందుకంటే నిజంగా మనం పూర్తిగా దేవుని ప్రేమిస్తే మనకి ఈ లోకాశలు కానీ, పాపపు ఆలోచనలు కానీ, పాపపు తలంపులు కానీ మన దరికి చేరవు. అలా చేరకుండా క్రీస్తుతోనే మనం పెనవేసుకుని ఉండాలంటే ప్రభువునికి మొదటి స్థానం ఇవ్వాలి. దేవుని మనం ప్రేమించాలి. అలా ఎప్పుడైతే మనము దేవుని ప్రేమిస్తామో మనలో ఉన్నటువంటి ఏదైనా ఆయనకి ఇష్టం లేని లక్షణాలు ఉంటే ఆయన వాటిని తీసివేసి మనల్ని క్షమించేవారై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనము క్షమాపణ పొందుకుంటామో మరలా పాత జీవితం వైపు వెళ్లకుండా క్రీస్తు కోరుకున్న బిడలుగా మనము జీవించబద్దులమై ఉన్నామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగే రెండవదిగా చూచుకుంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 27వ వచనంలో దేవుడి వాక్యం సెలవిస్తున్నది ఏమిటి అంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం 27వ వచనము, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట, మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి తండ్రి కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు. అంటే మనము ఆయన్ని ప్రేమిస్తే ఆయన తిరిగి మనల్ని బహుగా ప్రేమించేవారై ఉన్నారని మనకి అర్థం చేసుకోవాలి మనము. ఎందుకంటే దావీదు అలా దేవుని ప్రేమించారు కాబట్టి నేను కోరుకున్నవాడు ఇతడే అని దావీదును చూచి దేవుడు పలుకుతూ ఉన్నారు. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటది. అతడు రాగానే అంటే సమూయేలు అభిషేకించడానికి వచ్చినప్పుడు మిగిలిన యెష్షయి కుమారులందరినీ పిలిపిస్తూ ఉంటారు. వారందరూ వస్తూ ఉంటారు, కానీ వారెవ్వరూ కూడా దేవునికి ఇష్టమైన వారిలో లేరు. ఎప్పుడైతే దావీదు వచ్చారో ఆ దావీదును చూచి ప్రభు పలుకుతున్న మాట ఏమిటంటే, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పై రూపము లక్ష్య పెట్టలేదు. దావీదు చిన్నవాడే, బాలుడే, కానీ ఆ పై రూపము కాదు దేవునికి కావలసినది. అంతరంగ రూపాన్ని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి దావీదును చూడగానే దేవుడు మాట్లాడుచూ ఉన్నారు. ఎందుకు అలా చెప్పగలుగుతున్నారంటే దావీదు దేవుని అమితముగా ప్రేమించాడు కాబట్టి, తన చిన్ననాటి నుండి కూడా ప్రభువుని ఆరాధించే స్థితిని కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుని పాటలు పాడుకుంటూ తను దేవునితో సంబంధము కలిగి ఉన్నాడు కాబట్టి దావీదును చూడగానే దేవుడు చెబుతున్న మాట మనం చూస్తూ ఉన్నాము. ప్రేమించాడు కాబట్టి దేవుని చేత ప్రేమించబడ్డాడు. నీవును కూడా దేవుని ప్రేమించే స్థితిని కలిగి ఉంటే ఆయన కూడా నిన్ను ప్రేమించేవారైనారు. అలాగే మూడవదిగా చూచుకున్నట్లయితే దేవుని విస్తారంగా ప్రేమిస్తే మనము కాపాడబడతాం. కీర్తనల గ్రంథము 145:20వ వచనము, 145వ కీర్తన 20. యెహోవా తన్ను ప్రేమించి వారినందరినీ కాపాడును. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారినందరినీ ఆయన కాపాడేవారై ఉన్నారండి. ఎలా ప్రేమించాలి అంటే విస్తారముగా ప్రేమించాలి. అలాగను మనము దేవుని ప్రేమిస్తే గనుక మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఎంత కష్టకాలంలో ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బందిలో ఉన్నా సరే ఆయన మనల్ని ప్రేమించేవారైన తప్పించేవారైనారు.
శ్రమ నుండి, బాధ నుండి, ఇరుకు నుండి, ఇబ్బంది నుండి, వేదన నుండి, శోధన నుండి, బలహీనత నుండి మనల్ని లేవనెత్తువారై ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి షడ్రకు, మేషకు, అబేద్నెగోలైనటువంటి 3 భక్తులు మనకు కనబడుతూ ఉంటారు. వీరు బబులోను దేశానికి చెరబట్టబడి తీసుకుని రాబడిన వారు. ఇశ్రాయేలు దేశం నుంచి బబులోను దేశానికి చెరబట్టబడిన ఈ బాలురు ఇక్కడ మనకి కనబడడం జరుగుతూ ఉంటది. అంటే వారు బాలురుగా వచ్చినారు కానీ ఇప్పుడు వారు గొప్ప భక్తి పరులుగా మనకు కనబడుతున్నారు. ఎందుకు అంటే గనుక తనని కాని దేశంలో వారు ఉన్నా సరే, ఇశ్రాయేలు దేశం వారిది, బబులోను దేశానికి వచ్చారు. ఇక్కడ సాంప్రదాయాలు వేరు, వారు రాజు ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది. కానీ ఇశ్రాయేలు దేశంలో ఎలాగైతే వారు జీవించాలని దేవుడు తెలియజేసి ఉన్నారో ఆ మాటలు మేరకుండా, ఆ ఆజ్ఞలు మేరకుండా వీరు జీవించారు. అక్కడ ఉన్న బబులోను దేశపు రాజు తీసుకునే ఆహారాన్ని గాని, ఆయన తీసుకునే పానీయాన్ని గాని వీరు ముట్టలేదు. ఎందుకంటే అలా ముట్టితే గనుక మేము అపవిత్రపరచబడతామనే భయం వీరిలో ఉన్నది. కాబట్టి దేవుడు కోరుకున్న రీతిలోనే వీరు జీవించారు ఇంతకాలము కూడా. అలా జీవిస్తున్న క్రమంలో వీరికి మంచి పదవి కూడా అక్కడ రావడం జరిగినది. ఆ పదవితో పాటు ఇక మరొక శ్రమ వచ్చినది వీరి జీవితంలో. ఆ శ్రమ ఏమిటి అంటే, నెబుకద్నెజరు అనే రాజు ఒక గొప్ప బంగారు విగ్రహాన్ని చేయించి, ఒక ప్రతిమను చేయించి దానికి సాగిలపడమనే ఆజ్ఞ ఇచ్చినారు. అందరూ సాగిలపడాలి. ఎవరైతే ఆ ప్రతిమకు మొక్కలేదో, ఎవరైతే నమస్కరించలేదో వారిని మండుచున్న అగ్నిగుండంలో పడవేస్తాను అనేటువంటి ఆజ్ఞ ఇచ్చారు. మరి రాజు ఆజ్ఞ ఇస్తే అది అందరూ చేయాల్సినదే కదా. ఎవరైనా చేయకపోతే రాజు ఏ శిక్ష అయితే విధిస్తానని చెప్పారో ఆ శిక్షకి వారు పాత్రులైపోతారు. ఇప్పుడు వీరికి ఒక భయం వేయాలి. రాజు మనకు అక్కడ మొక్కమని చెప్పారు, మరి మనము సాగిలపడకపోతే మనల్ని అగ్నిగుండంలో వేసేస్తారు కదా. సరే, అందరితో పాటు వెళ్ళి సాగిలపడిపోతామని అనుకున్నారా? అందరితో పాటు వెళ్ళి మేము మొక్కుతాం అనుకున్నారా? వీరు అలా ఆలోచించలేదండి. స్థిరమైన మనసును కలిగి ఉన్నారు వీరు. ఏదైనా సరే మేము మొక్కము, మేము సాగిలపడము ఆ ప్రతిమకు అని చెప్పి నిలబడగలిగారు. అందుకే 14వ వచనంలో చూస్తే గనుక రాజు అడుగుతూ ఉంటాడు వీళ్ళని పిలిచి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 14. అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షడ్రకు, మేషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించటం లేదనియు, నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటం లేదనియు నాకు వినబడినది, అది నిజమా అని అడుగుతారు. చూసారా, అంటే వీరు నమస్కరించలేదండి. ఈ విషయం రాజు దగ్గరికి చేరినది. ఇది నిజమేనా అంటే వారు చెబుతారు, అవునయ్యా మేము దానికి మొక్కము, ఎందుకంటే ఆజ్ఞ ఉన్నది. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమికి లోపల నీళ్ళ అందే కానీ ఏ రూపానికి కూడా సాగిలపడొద్దు, దేన్ని నువ్వు పూజించవద్దు అని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చినారు. మరి ఆజ్ఞను మీరితే గనక పాపమే. కాబట్టి ఆజ్ఞాతిక్రమము పాపం అనేటువంటి విషయము వీరికి తెలుసు. కాబట్టి ఆజ్ఞను మీరకుండా వీరు నిలబడగలడానికి వారు ఇష్టపడ్డారండి. అదే విషయం రాజుతో చెప్పారు. అప్పుడు రాజు అంటాడు కదా, మీరు ఒకవేళ గనక నమస్కరిస్తే గనక ఊరుకుంటాను, ఒకవేళ నమస్కరించకపోతే ఈ వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడతారు. నా చేతి నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించాడండి రాజు. మీరు మొక్కితే మొక్కండి, లేకపోతే ఈ అగ్నిగుండంలో వేసేస్తాము. ఎవరు రక్షిస్తారా మిమ్మల్ని, ఎవరు కాపాడతారు మిమ్మల్ని అని చెప్పి ప్రశ్న వేశాడు. అప్పుడు వీరు చెబుతున్న సమాధానం ఏమిటి అంటే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. గొప్పటి సమాధానం అండి. ఎందుకు అంటే వీరు పూర్తిగా దేవుని ప్రేమించేవారై ఉన్నారు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారిని దేవుడు కాపాడుతారనేటువంటి విషయం వీరికి తెలుసు. కాబట్టి ఆ విషయాన్ని బట్టి మా దేవుడు మాకు తోడుగా ఉంటారు, మా దేవుడు మాకు సహాయము చేస్తారు, మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టరు, మమ్మల్ని ఎప్పుడు కూడా బలపరుస్తూనే ఉంటారు, మమ్మల్ని నడిపిస్తూనే ఉంటారు, మా చెయ్యి పట్టు
పట్టుకుంటారు. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మేము పడినా సరే ఆయన మమ్మల్ని విడిచిపెట్టకుండా మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తూనే ఉంటారు అనేటువంటి దృఢమైన విశ్వాసము వీరిలో ఉన్నది కాబట్టి అలాగున మాట్లాడుతూ ఉన్నారు. మా దేవుడు సమర్థుడు అని సమాధానము చెబితే రాజుకి ఇంకా కోపం వచ్చేసిందండి. ఆ కోపము వచ్చి అగ్నిగుండముని అంటారు కదా, మరింత వేడిమి గల అగ్నిగుండముగా మార్చండి అంటే 7 వేడి వచ్చేలాగున అక్కడ ఆ అగ్నిగుండాన్ని మార్చడం జరిగింది. అంత వేడిమి కలిగినటువంటి అగ్నిగుండంలోనికి వీరు ముగ్గురిని కూడా బంధించి పడవేస్తారండి. దాని దగ్గరికి తీసుకుని వెళ్ళి పడవేసేవారు మాడిపోయారు, వీరు లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీరి పరిస్థితి ఎలా ఉండాలి? దగ్గరికి వెళ్ళేవారే కాలిపోయి ఉన్నారు కదా, మరి లోపలికి వెళ్ళిన వీరు అసలు కొంచెమైనా మిగులుతారా? కానీ దేవుడు ఆయనకు అసాధ్యమనేది ఏదైనా ఉన్నదా అని దేవుడే పలికి ఉన్నారు. ఆయనకి సమస్తము సాధ్యమే. సాధ్యపరచు దేవుడు. అగ్నిగుండంలోనికి వెళితే వారికి ఏమీ కాలేదండి. దూరం నుండి చూసిన రాజు అన్ని గమనిస్తూ ఉన్నారు, అక్కడ అగ్నిగుండంలో ఏం జరుగుతున్నది. పక్కన ఉన్న వారిని పిలిచి అడుగుతున్నాడు రాజు, మన ముగ్గురిని వేస్తాము కదా, మరి లోపల 4 కనపడుతున్నారేంటి నాకు అంటే అని లేచి నిలబడి దగ్గరికి వెళ్ళగానే అప్పుడు అర్థమవుతూ ఉన్నది, వీరు నిజముగా దేవుని కలిగిన బిడ్డలు అని. రాజుకు తెలిసిన వెంటనే దగ్గరికి వెళ్ళి వారిని పిలుస్తూ ఉన్నారు. చూసారా ఎంత గొప్ప స్థితిని వారు కలిగి ఉన్నారో. దేవుని అధికంగా ప్రేమించడం ద్వారా అగ్నిగుండంలోనికి వెళ్ళినా సరే ఆయన వారితో పాటు ఉన్నారు. ఆ శ్రమలోనికి వచ్చేసి వారికి తోడుగా ఉన్నారు. ఇప్పుడు పిల్లవన రాజు దగ్గరికి వెళ్ళి పిలిచినప్పుడు ముగ్గురు కూడా చక్కగా బయటకు వచ్చారండి. వాళ్ళని బంధించేశారు. ఆ బంధించినవేమీ లేవు. చాలా చక్కగా బయటకు వచ్చినప్పుడు అక్కడున్న వారిని పరిశీలన చేశారు. అసలు కనీసము కొంచెము అగ్ని వాసన కూడా వారి దగ్గర రాలేదండి. తల కాలిపోలేదు, అంటే వెంట్రుకలు కాలిపోలేదు, శరీరం మీద వస్త్రములు కాలిపోలేదు. ఎందుకంటే వారికి వస్త్రాలు కూడా ఏమి తీయలేదండి. ఉన్న పాటును ఎలా ఉన్నారు అలాగనే వాళ్ళు అందులో వేస్తారు అగ్నిగుండంలో. ఏదీ కాలిపోకుండా ఎలాగైతే అగ్నిగుండంలోనికి వేయబడ్డారో అలాగుననే బయటికి రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సాధ్యమైన విషయమేనా? మామూలుగా గ్యాస్ దగ్గర ఇలా చెయ్యి కొంచెం గ్యాస్ మీదకి వెళ్తేనే చేతి దగ్గర నుంచి ఏమొస్తుందండి? స్మెల్ వస్తుంది, అవునండి. అంటే శరీరము కొంచెం వేడి శరీరానికి తగిలితే భయంకర, అంటే కొంచెం స్మెల్ లాంటిది అలాంటిది ఎంత వేడిమి కలిగిన అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయినా సరే వీరి దగ్గర నుంచి అగ్నివాసన కూడా రాలేదు అంటే వీరిని దేవుడు అంత గొప్పగా కాపాడి ఉన్నారండి. అంత గొప్ప శక్తివంతి కలిగిన దేవుడు ఆయన. ఆ విషయం వీరికి ముందుగా తెలుసు కాబట్టి, మేము దేవుని ప్రేమిస్తున్నాము కాబట్టి దేవుడు మమ్మల్ని కాపాడుతారనేటువంటి బలమైన నమ్మకం వీరికి కలిగి ఉన్నారు కాబట్టి ఆయన సమర్థుడు అని గొప్ప మాట వీరు పలకగలిగారు. పలకడమే కాదు, ఆ పనిని చేసి చూపించారు. వెళ్ళిపోయారు అగ్నిగుండంలోనికి. వెళ్ళిన వీరిని దేవుడు విడిచిపెట్టకుండా పట్టుకొని బయటకు తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాము. దీన్ని బట్టి మనము అర్థము చేసుకోవాల్సినది ఏమిటి అంటే, నీకున్న కష్టాలను బట్టి, నీకున్న శ్రమలను బట్టి, నీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి నీవు వేదన చెందుతున్నావేమో ఈ సమయంలో. ఇలాంటి ఇబ్బందులతో నీవు బందీగా ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డ. దేవుడు నీతోనే మాట్లాడుచూ ఉన్నారు ఈ సమయంలో. అగ్నిగుండం లాంటి సమస్య, అగ్నిగుండము ఎదురు ఉన్నా సరే వీరు ఎలాగైతే దానిలోనికి వెళ్ళినా సరే సజీవంగా బయటికి రాగలిగారో, ఎలాగైతే దేవుడు వారితో ఉండి వారిని రక్షించుకున్నారో అలాగుననే నీ శ్రమల చాటున ఆయనే ఉంటున్నారు. కాబట్టి కష్టము చూసి నువ్వు భయపడవద్దు, బాధలు చూసి నీవు కృంగిపోవద్దు. ఆర్థిక పరిస్థితి ఇలా ఉన్నదేంటి, రుణభారములు ఇలా అయిపోయామేంటి అని నీవు ఎంతో వేదన చెందుతున్నావేమో. దేవుడు మాట్లాడుచు ఉన్న మాట, ఇలాంటి ఏ పరిస్థితినైనా సరే నీవు చూచి దిగులు చెందకుండా దేవుణ్ణి అమితంగా ప్రేమించే స్థితి నువ్వు కలిగి ఉంటే ఆయన నిన్ను కాపాడువారైనారు, ఆయన నిన్ను తప్పించేవారైనారు. కాబట్టి ఈ భక్తులను మనము
గుర్తు చేసుకోవాలి. ఏ పరిస్థితిలోనైనా సరే నిలబడగలిగారు వీరు కాని ప్రదేశంలో, ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చినా సరే, బబులోను దేశంలో వీరు ఎంతగా ఇబ్బంది కలిగినా సరే, వీరు చేసిన పని ఏమిటంటే దేవుని ఆజ్ఞల ప్రకారము నడిచారు, దేవుని కట్టడల ప్రకారము నడిచారు. ఒక ప్రత్యేకమైన రీతిలో వీరు జీవించారు. నీ చుట్టూ కూడా నీకు వ్యతిరేకులు ఎంతో మంది ఉండవచ్చు, నీకు సహకరించిన వారు ఎంతో మంది ఉండవచ్చు. కానీ అయ్యో నాకెవరూ లేరు అని నీవు దిగులు చెందనవసరం లేదు. వీరు కాని ప్రదేశంలో వీరు ప్రత్యేకింపబడి జీవించారు కాబట్టి, దేవుని అమితముగా ప్రేమించారు కాబట్టి దేవుడే వీరి పక్షముగా ఉన్నారు. అలాగుననే నువ్వు ఎక్కడ ఉన్నా సరే దేవుని ప్రేమించే స్థితిని కలిగి ఉంటే ఆయన నేను ఏ పరిస్థితి నుండైనా, ఏ ఇబ్బంది నుండైనా, ఏ శ్రమ నుండైనా సరే లేవనెత్తువారైనారు. ఎందుకంటే దేవుడు చెబుతున్నారు కదా, నిజముగా మొర్రపెట్టు వారి మొర్ర నేను ఆలకిస్తానంటున్నారు. నీ మొరకు సమీపముగా ఉన్నాను నేను అంటున్నారు. కాబట్టి నువ్వు ప్రార్థించడం మానవద్దు. నీ హృదయంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి, దేవా నీవే నాకు దిక్కు, నీ మీదే నేను ఆధారపడ్డాను అని చెప్పి నీవు ప్రార్థిస్తే, నీవు ఆయన ప్రేమించే స్థితిని కలిగి ఉంటే ఎలాంటి సమస్య నుండైనా సరే ఆయన లేవనెత్తుతారు. మనం ఒక రాజును గుర్తు చేసుకోవాలి. ఈ సమయంలో యెహోషాపాతు రాజు అంటాడు కదా, అతని మీదికి సైన్యము దండెత్తి వచ్చేస్తూ ఉన్నారు. మోయాబీలు, అమ్మోనీయులు, యెబూసీలు ఇలాంటి సైన్యం అందరూ కూడా దండెత్తి వచ్చేస్తూ ఉన్నప్పుడే ఈ యెహోషాపాతు రాజు దగ్గర సైన్యము అంత మందికి ఎదురు వెళ్ళడానికి సైన్యము సరిపోదు. కానీ ఆయన చూచినది సైన్యం వైపు చూడలేదు, ప్రజల వైపు చూడలేదు, దండెత్తి వస్తున్న జనాంగం వైపు ఆయన చూడలేదు. ఎవరి వైపు చూచాడు అంటే, ఎవరిని ప్రేమించగలిగాడు ఆ సమయంలోనంటే దేవుని మాటను పట్టుకొని దేవుని పూర్తిగా ప్రేమించే స్థితిని కలిగి ఉన్నాడు. కాబట్టి పూర్తిగా ఆయన హృదయంలో దేవుని మాటలే పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఈ సమయమున నాకు ఎవ్వరూ కాదు సహాయము చేసేది, నా దేవుడే నాకు సహాయము చేస్తారు అని చెప్పి దేవుని ప్రార్థన చేస్తారండి. చూసారా ఎంత గొప్ప ప్రార్థన యెహోషాపాతు చేశాడో మనం చదువుకొని ఉంటుంటాం. బలమైన రీతిలో ప్రార్థన చేశాడు. ఆ సైన్యానికి మా సైన్యము సరిపోదు అని ఒకవైపున ఆయనకు తెలుసు, కానీ ఈ యుద్ధమంతా జరిగించేది నా దేవుడే అని ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేయడం జరిగినది. యెహోషాపాతు విషయంలో మనము చూస్తే గొప్ప అద్భుత కార్యం మనకు కనబడుతూ ఉంటది. ఈయన ప్రార్థన చేస్తే దేవుడు ఉత్తరం ఇచ్చినారు, నేనే యుద్ధము జరిగించేది నేనే, మీరు భయపడవద్దు, జడియవద్దు అని చక్కని ఉత్తరం మనము చూస్తూ ఉంటాము. అంటే కష్టకాలంలో నువ్వు దేవుని ప్రార్థన చేస్తే గనుక, కష్టంలో నువ్వు దేవునికి విజ్ఞాపన చేస్తే గనుక ఆయన తప్పనిసరిగా నీ బాధకి, నీ వేదనకి సమాధానం ఇచ్చేవారు ఉన్నారండి. ఈయన చేసిన ప్రార్థన ఎలాగున్నదంటే, రాజులను ఆశ్రయించడం కంటే, మనుషులను నమ్ముకుంట కంటే, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని నమ్మి ఉన్నాడు. కాబట్టి ఈ ప్రార్థనను బట్టి, ఈయన నమ్మకాన్ని బట్టి, ఈయన దేవుని ప్రేమించే విధానమును బట్టి దేవుడు అక్కడ ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపించారండి. యుద్ధంలో జయమిచ్చేశారు. ఎందుకు అంటే వీరు వెళ్ళి యుద్ధము చేయలేదు, కానీ దేవుడే యెహోషాపాతు పక్షముగా యుద్ధము చేసి యుద్ధంలో విజయాన్ని ఈ జనాంగానికి ఇవ్వడం జరిగినది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మాట్లాడుచున్నది నీతోనే. ఏ సమస్య అయినా సరే నీవు ఈ రోజున దేవుని సన్నిధిలో చెప్పు, అడుగు, దేవుని ప్రేమించడం నేర్చుకో. మొదటి స్థానము దేవునికి ఇవ్వడం నేర్చుకో. నీ పూర్ణ హృదయముతో దేవుని ప్రార్థిస్తే గనుక, దేవుని ప్రేమిస్తే గనుక ఆయన నిన్ను లేవనెత్తువారైనారు, సమాధానపరచువారైనారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అలాగే చివరిగా చూస్తే గనుక 91వ కీర్తన 14వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారిని ఆయన తప్పించేవారైనారండి. ఏ పరిస్థితి నుండైనా సరే ఆయన తప్పిస్తారు.
జారి పడిపోకుండా, కాలు జారకుండా, అంటే ఏ ఉపద్రవంలో కూడా మనం అడుగు పెట్టినా సరే ఆయన మనల్ని పడిపోకుండా మనల్ని సంరక్షించు వారై ఉన్నారు. ఒక్కోసారి మనకి తెలియకుండానే చిక్కుల్లో పడిపోతూ ఉంటాము. కానీ అలా చిక్కుల్లో పడిన సమయంలో మనము దేవుణ్ణి ప్రార్థన చేస్తే గనుక, మనము దేవుని ప్రేమించే వారముగా మనం ఉంటే గనుక మనల్ని తప్పించేవారై ఉన్నారని దేవుడు మాట్లాడుచు ఉన్నారు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మీ అందరితో కూడా తెలియజేసేది ఏమిటి అంటే, మొదట ఆయన ప్రేమించే బిడ్డగా నీవు ఉండు. ఎప్పుడైతే నీవు ఆయన ప్రేమిస్తావో ఆయన నీ పాపాలు క్షమించేవారై ఉన్నారు. అలాగే నీవు ఎప్పుడైతే విస్తారముగా దేవుని ప్రేమిస్తావో ఆయన నిన్ను ప్రేమించేవారై ఉన్నారు. నీవు ఎప్పుడైతే దేవుని విస్తారముగా ఆయన ప్రేమిస్తావో ఆయన మనల్ని కాపాడేవారై ఉన్నారు. 4వది, నీవు దేవుని ప్రేమిస్తే గనుక ఆయన నిన్ను తప్పించేవారై ఉన్నారు. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం చేయాల్సిన పని దేవుని అధికముగా ప్రేమించాలి. యలోకం విషయాల వైపు కానీ, యలోక మనుషుల వైపు కాదు కానీ మొదటగా దేవుని మనం ప్రేమిస్తే ఆ తరువాత 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా మనం సహోదర భావము కలిగి అందరితో కూడా చక్కగా ఉంటే దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదిస్తారు. మొదటి స్థానం మాత్రము దేవునికి ఇవ్వాల్సినదే. అలాగున మనం ప్రేమించి అనేకుల కొరకు దేవుడే ఏం చేస్తారు అంటే అందరినీ ప్రేమించి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని మన కోసం పంచిపెట్టడం జరిగినది. మన కోసమే ధారపోసారండి. మన కోసమే ఆయన శిలువ మరణం పొందారు. ఈ ప్రేమ యేసు ప్రేమ. యేసు కలిగి ఉన్న ప్రేమను మనము కలిగి ఉందాము. అలాగుననే మొదటగా దేవుని ప్రేమించుదాము. అలాగున మనం ప్రేమించి దేవుని ప్రేమను పొందుకుందాము. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నత సర్వోపకారి అద్భుత ఆశ్చర్య కార్యములు చేయి దేవాది దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నాయనా అయ్యా మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎన్నో విషయాలు మాకు తెలియజేసి ఉన్నారు తండ్రి. నాయన అయ్యా తెలియజేసిన విధానంలో ప్రభువా నాయన మేము నడుచుకుంటూ తండ్రి అయ్యా ప్రభువా నాయన మీరు ఏదైతే చేయమని చెప్పారో ప్రభువా అలాగున మేము చేస్తూ ప్రభువా తండ్రి అయ్యా మీరు కోరుకున్న బిడలుగా మేము జీవించగలిగే భాగ్యము దయచేయండి తండ్రి. వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఏ సమయంలో తండ్రి ఏ బిడలైన వారు ప్రభువా నాయన ఏ కష్టంలో ఉన్నారో తండ్రి, ఏ వేదనలో ఉండి ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో ప్రభువా ప్రతి బిడను మీకు సమర్పణ చేయించున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభువా. అయ్యా బలహీన సమయంలో మీ బలము ప్రసాదించే దేవుడైనారు కాబట్టి ప్రభువా అనారోగ్యంలో ఉన్నారు బిడలు ప్రభువా తండ్రి ఆరోగ్యంలో దయచేయండి తండ్రి. స్తోత్రాలు ప్రభువా. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచండి నాయన. ఇబ్బందులు అనేటువంటి కొలిమి నుండి ప్రభు లేవనెత్తి ప్రభు అయ్యా సంతోషము సమాధానాలతో ప్రభు కుటుంబాలన్నింటినీ వర్ధిల్ల చేసి ప్రభు మీరే మహిమ గంత కీర్తి ప్రభావం పొందుమని త్వరగా రానైన యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలా మంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.